విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి జిల్లా ఉన్నత పాఠశాలలోని 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ చైర్మన్ చెల్లా అప్పలనాయుడు జెండా ఆవిష్కరణ చేశారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశ నలుమూలల ఆగస్టు 15న త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందని అన్నారు. భారత జాతీయ పతాకం ఆంధ్రుడైన పింగళి వెంకయ్య రూపొందించారని అన్నారు. 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు సుదీర్ఘ పోరాటం సాగించారని, దీనికి ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. అందుకే 15 ఆగస్టు భారత చరిత్రలో చిరస్మరణీయంగా రోజులు నిలిచిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోనెల ప్రకాశమ్మ, వైస్ సర్పంచ్ పొడుపురెడ్డి అప్పలనాయుడు, పెద్దచాములపల్లి సర్పంచ్ భాయ్ అప్పలరావు, నూక నాయుడు, బుచ్చియ్య, గోవింద, త్రివరన్న తదితర నాయకులు, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏరా టీవీలు పడాలా అది పక్క నుంచి వెళ్ళు. ఏదో వెళ్ళరా టీవీలు పడతాయి అక్కడ వెళ్ళి పక్క నుంచి అలా అంత సైడ్ నుంచి Okay, welcome to my beloved parents to this function. Okay, thank you. Right. మరి బదిలీపై పాచిపెంట MEO 2గా వెళ్ళినటువంటి మన గౌరవ మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ పి సతీష్ గారు కూడా ఈ కార్యక్రమంలో మనకు జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది. అతను కూడా మనం ఆహ్వానించుకుంటున్నాం. మరి కార్యక్రమం విలేకరులు పిలిచాను ఆల్రెడీ. విలేకరు మిత్రులు ఎప్పుడు వెల్కమ్ టు ఓకే సందర్భంగా ఇంత మహోజ్వలంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి విచ్చేసినటువంటి మన పంచాయతీ సర్పంచ్ శ్రీ బోనెల ప్రకాశమ్మ గారికి, అదేవిధంగా వైస్ సర్పంచ్ శ్రీ పొడిపిరెడ్డి అప్పలనాయుడు గారికి, అదేవిధంగా ఈ విషయాలన్నీ కూడా విద్యార్థులు గమనించి నుంచి ఏదైనా మనం తీసుకొని వెళ్ళిపోతాం, బాగానే ఉంటుంది. మనం దాని నుంచి మనం కావాల్సింది తీసుకుంటాం. కావాల్సింది తీసుకున్నప్పుడు వెంటనే ఏం చేయాలి? ఇవ్వాల్సింది కూడా ఇవ్వాలి రేపు పొద్దున్న. ఇప్పుడు అవకాశం లేదు, తర్వాత నువ్వు పెద్ద అయ్యావు,
అని ఇప్పుడు అతను ఓ సక్సెస్ఫుల్ మ్యాన్గా తన జీవితాన్ని గడుపుతూ ఒక మంచి ఎంప్లాయీగా ఉంటూ మన గ్రామంలో చదువుకున్న కారణంగా ఈ పాఠశాల అభివృద్ధికి ప్రతి సంవత్సరం కూడా 20 నుంచి 25,000 రూపాయలు 10th క్లాస్ పిల్లలకి ప్రైజుల రూపంలో ఇవ్వడం జరిగింది. మన సార్ చెప్తారు వాటి వివరాలన్నీ కూడా. అదేవిధంగా మన గ్రామ పెద్దలు ఉన్నారు, చుట్టుపక్కల గ్రామ పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ నిల్చున్న మన కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా తొలక సాయం చేసినటువంటి వ్యక్తులే. ఆ లిస్ట్ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ నేను డబుల్ అయిపోతుంది చదివితే మళ్ళీ. కాబట్టి ఇందులో ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయినటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ రోజుల ఆటలు చెందిన తర్వాత మరలా ఇటువంటి పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీల్లో మీ వంతు సాయం మీరు చేయడానికి ముందుకు రావాలి. మరి ఈరోజు ఆ లిస్ట్ కానీ చూస్తే మరొకసారి మా వాళ్ళు చెప్తారు. ఇక్కడే మనకి ఇంగిలాపల్లి వాస్తవ్యులు యామిజాల వారి కుటుంబం ఉంది. ఆ కుటుంబం వారు ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాలకి ఇంచుమించుగా 20 నుంచి 25,000 రూపాయలు కేవలం పిల్లల మీద ఉండేటువంటి అభిమానం, ఈ పాఠశాలలో చదువుకున్నాను, నా వంతు సహాయం నేను చేస్తాను, ఇక్కడ తీసుకొని వెళ్ళిపో